హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి ఏషియా కప్ జరగబోతుంది. అసలు ఈ టోర్నమెంట్ జరగదు అని అనుకున్నాం మనం డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్ టైంలో. ఏషియా కప్ మొత్తానికి రద్దు అయిపోతుంది అనుకున్నాం. యాక్చువల్లీ ఇండియా హ్యాపెన్స్ టు బి ది హోస్ట్, మనమే దీని ఆతిథ్య దేశం. అయినా కూడా ఇప్పుడు ఈ టోర్నమెంట్ జరపాలి అని చెప్పి ఏషియా క్రికెట్ కౌన్సిల్ డిసైడ్ చేసుకుంది. ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా అప్రూవల్ లేదా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే ఇలాంటి టోర్నమెంట్ ముఖ్యంగా పాకిస్తాన్తో మనం ఆడుతున్నప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ అవసరం, కానీ ఆ నెసెసరీ పర్మిషన్ వచ్చినట్టుగా ఉంది. సో దిస్ టోర్నమెంట్ ఈస్ గోయింగ్ అహెడ్. అయితే ఇండియాలో జరగట్లేదు, బికాజ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక న్యూట్రల్ వెన్యూ యూఏఈలో, బహుశా దుబాయ్ అండ్ అబుదాబిలో జరగబోతున్నారు. సో అది పరిస్థితి. ఇక్కడ నాకు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మీతో షేర్ చేయడం కోసం వీడియో చేస్తున్నాను. దీంట్లో ఏదో పొలిటికల్ పార్టీస్తో కానీ పొలిటికల్ విషయాలతో కానీ నాకు సంబంధం లేదు, కానీ కొన్ని విషయాలు మాట్లాడాను, ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే క్రికెట్లో రాజకీయ నాయకుల ఇంటర్ఫీరెన్స్ లేకపోతే ఇవన్నీ మనం చూస్తాం, కానీ వీటన్నిటికంటే పవర్ఫుల్ థింగ్ ఏది ఉందంటే కామర్స్. వాణిజ్యపరమైన అంశాల ముందు రాజకీయాలు కూడా తల ఒగ్గాల్సింది అనేది ఈ ఏషియా కప్ నిర్వహణకు సంబంధించి నాకు అర్థమైన విషయం. రాజకీయాల కంటే కూడా, రాజకీయాలు, ఎమోషన్స్, సెంటిమెంట్, వీటన్నిటికంటే జయించగల కెపాసిటీ దేనికి ఉందంటే వాణిజ్యానికి, ధనానికి, కామర్స్కి ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ ఏషియా కప్ వ్యవహారంలో. ఈ కథలో ఉన్న నీతి అదే. ఎందుకంటానంటే అలాగా, మీరు చూడండి, మన రీసెంట్గా లెజెండ్స్ టోర్నమెంట్ జరుగుతుంది, దాంట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అది రద్దయిపోయింది. ఎందుకంటే హర్భజన్ సింగ్ అన్నాడు, ఇదేంటి పాకిస్తాన్తో మేము ఆడడం ఏంటి, మేము ఆడడం క్వశ్చన్ లేదు అంటే శిఖర్ ధవన్ ఇలా కొంతమంది ఇండియన్ ప్లేయర్స్ విత్డ్రా అయిపోయారు. దాంతో ఆ మ్యాచ్ మొత్తానికి రద్దయిపోయింది. మరి అదే రూల్ దీనికి అప్లై కాదా, ఏషియా కప్కి అప్లై కాదా? మనం డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్ టైంలో మనం అనుకున్నది ఏంటి, మనకి వచ్చిన వార్తలు ఏంటి, ఇంకా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఉండబోవు, ఇండియా పాకిస్తాన్తో మనం పూర్తిగా క్రికెట్లో కూడా తెగదంపులు తీసుకున్నట్టే అని మనకు ఒక వార్త వచ్చింది. పూర్తిగా కాదు. అప్పట్లో వచ్చిన న్యూస్ ఏంటంటే, మేము పాకిస్తాన్తో ఆడాల్సి వస్తే, అంటే తప్పనిసరిగా ఇప్పుడు మల్టీలాటరల్ టోర్నమెంట్స్ ఉంటాయి, లైక్ వరల్డ్ కప్ అలాంటి చోట్ల ఆడాల్సి వచ్చినప్పుడు గ్రూప్ స్టేజ్లో సేమ్ గ్రూప్లో ఉండము. సేమ్ గ్రూప్లో ఇప్పటివరకు ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది కామధేను, కాసుల వర్షం కురిపించే ఒక కల్పవృక్షం అనండి కామధేను. కాబట్టి ఈ రెండింటిని ఒకే గ్రూప్లో పెట్టి వస్తున్నారు. వరల్డ్ కప్ కావచ్చు, T20 వరల్డ్ కప్, వన్ డే వరల్డ్ కప్, వాట్ ఎవర్ ఎనీ టోర్నమెంట్, ఏషియా కప్ కానీ దేంట్లో అయినా వీళ్ళిద్దరిని ఒకే గ్రూప్లో పెట్టి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఒక మ్యాచ్ జరిగేలా చూస్తారు. ఇంకా వీలైతే 2-3 మ్యాచ్లు జరిగేలా కూడా ఆర్గనైజర్స్ ప్రయత్నం చేస్తారు. కానీ దీనికి వచ్చిన డబ్బులు, దీనికి వచ్చిన ఐబాల్స్, మీకు టీవీ వ్యూయర్షిప్ కానీ దేనికి రావు. కాబట్టి అలా దాన్ని ఇన్ష్యూర్ చేసుకోవడం కోసం ఈ రెండింటిని ఒకే గ్రూప్లో పెట్టడం అని చెప్తారు. కానీ భవిష్యత్తులో జరగదు, ఒక గ్రూప్లో పెట్టడం జరగదు, ఇండియా పాకిస్తాన్ ఆడడం కూడా జరగదు అని చెప్పి, అంటే సాధారణంగా తప్పనిసరి అయితే మనం వరల్డ్ కప్ లాంటి చోట్ల ఆడతాం అని చెప్పి మనకు అప్పుడు వార్తలు అవన్నీ కూడా పక్కన పెట్టేశారు. అంటే కాలం అన్ని గాయాలు మారిపోయినట్టుగా ఇప్పుడు దాని ఎందుకు వినపడట్లేదు. మరి మొన్న వెటరన్స్ దానికి అబ్జెక్షన్, అప్పుడు ఎందుకు అబ్జెక్షన్ వచ్చింది పాకిస్తాన్ ఆడడం గురించి? ఎందుకంటే దాంట్లో పెద్ద మనీ ఇన్వాల్వ్మెంట్ లేదు, దాంట్లో చూసే తక్కువ మంది, అది ఒక ఎగ్జిబిషన్ టోర్నమెంట్ లాంటిది. రిటైర్ అయిన క్రికెటర్లు అందరూ ఆడుతుంటారు దాంట్లో. దానికి పెద్ద స్టేక్స్, మానిటరీ స్టేక్స్ తక్కువ, మనీకి సంబంధించి డబ్బుల వ్యవహారం తక్కువ. అక్కడ బ్రాడ్కాస్టర్కి వచ్చే ఇన్కమ్ తక్కువ, తర్వాత నిర్వాహకులకు వచ్చే డబ్బులు తక్కువ, గేట్ కలెక్షన్ కానీ, యాడ్స్ కానీ, ఇన్ స్టేడియం యాడ్స్ కానీ, ఇవన్నీ చాలా తక్కువ అక్కడ. సో అందుకని దాన్ని రద్దు చేయడానికి ఓకే అన్న. కానీ ఏషియా కప్ అలా కాదు కదా. ఏషియా కప్లో అది T20 ఫార్మాట్లో జరుగుతుంది. T20 క్రికెట్కి ఉన్న క్రేజ్ అలాంటిదంటే స్టేడియంలు నిండిపోతే జనాలు విపరీతంగా చూస్తారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని కానీ అది ఒక మీకు కాసుల వర్షం కురిపిస్తుంది. సో కాసుల కోసం కక్కుర్తి పడి ఇవన్నీ వదిలేశారు, ఈ సెంటిమెంట్ని వదిలేశారు. సో హర్భజన్ సింగ్ లాగా ఇప్పుడు కరెంట్ ఇండియన్ క్రికెటర్స్ ఎవరైనా, శుభ్మన్ గిల్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, బుమ్రా కానీ, మరి ఎవరైనా మేము ఆడం, ఎందుకు ఆడతాం, మేము ఆడం ఏషియా కప్లో అని ఎవరన్నా అంటారా? ఎవరన్నా. అండ్ బోర్డ్స్ కూడా ఇప్పుడు ముందంతా అనుకున్నట్టుగా ఇండియా పాకిస్తాన్ ఒక గ్రూప్లో పెట్టకూడదు అనుకుంటే, ఇక్కడ ఇండియా పాకిస్తాన్ ఒకే గ్రూప్లో, గ్రూప్ ఏలో పెట్టారు. అలా జరగదని మొన్నే అనుకున్నాం మనం, ఇండియా పాకిస్తాన్ ఒక గ్రూప్లో పెట్టడానికి వీలవుతుంది అనుకున్నాం, ఒక గ్రూప్లో పెడుతున్నారు. తర్వాత దీంట్లో సూపర్ 4 అనే కేటగిరీ ఉంది. సూపర్ 4లో కూడా వీళ్ళు ఆడతారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు షెడ్యూల్ చేశారు?
సెప్టెంబర్ 14 సండే రోజున ఎక్కువ మంది చూస్తారు, అందరికి సెలవు రోజున. మళ్ళీ ఆ సూపర్ 4 మ్యాచ్ కూడా ఈ 2 క్వాలిఫై అవుతారని అనుకుంది. అంటే హాంకాంగ్లు, ఒమాన్లు, ఏఐలు ఎలాగ పోతాయి. అలాగే ఇంకొక పెద్ద నేషన్ కూడా పోతుంది, బంగ్లాదేశ్, శ్రీలంక పోతుంది. పోతే ఈ 2 దేశాలే ఉంటాయి అక్కడ. ఉంటే మీకు వీళ్ళిద్దరూ వస్తారు. దాంట్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా 21 మరొక సండే రోజున సూపర్ 4లో కూడా ఈ 2 ఆడతాయి. ఇండియా పాకిస్తాన్ ఇంతవరకు ఏషియా కప్ ఫైనల్ ఎప్పుడు తలపడలేదు. ఇప్పటివరకు 18th ఎడిషన్ ఏదో, కానీ వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో అది కూడా జరిగితే ఫైనల్ రోజు, మరొక సండే రోజు కూడా, ఫైనల్ రోజు కూడా ఈ 2 టీమ్స్ ఆడతాయి. సో 3 ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఉండి దాని ద్వారా కాసులు రాబట్టుకుందాం అని చెప్పి నిర్వాహకులు కానీ, అంటే ఇండియా హోస్ట్ నేషన్గా ఇండియాకి ఏషియా క్రికెట్ కౌన్సిల్ డబ్బులు వస్తాయి, హోస్ట్ నేషన్గా ఇండియాకి డబ్బులు వస్తాయి. తర్వాత మన బీసీ దగ్గర డబ్బులు లేనట్టు. తర్వాత మీకు బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ వాళ్ళు కూడా కాసుల వర్షం కురుస్తుంది. సో వీళ్ళందరూ గొడవ పలుకొని ఈ సెంటిమెంట్లన్నీ పక్కన పెట్టేశారు. నేను ఐఎమ్ ఏ లవర్ ఆఫ్ స్పోర్ట్స్. నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్న ఇబ్బందుల్ని ఆధారంగా మ్యాచ్ల నుంచి బాయ్కాట్ చేయడానికి నేను ఎప్పుడు సపోర్ట్ చేయను, ఎప్పుడు చేయలేదు, గతంలో చేయలేదు. ఎందుకంటే 2019 నుంచి ఇదే గొడవ. 2019 అప్పుడు కూడా ప్రతి వరల్డ్ కప్ జరిగేటప్పుడు కొంతమంది చాలా వీరావేశంతో చెప్తారు, పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడం ఏంటి అంటే, వరల్డ్ కప్ మ్యాచ్ బాబు, ఇది వరల్డ్ కప్లో ఆడాలి. మీరు పాకిస్తాన్తో మీరు మ్యాచ్ ఆడాలి, తప్పదు, వరల్డ్ కప్లో ఆడాల్సిందే. లేకపోతే మీకు పాయింట్స్ పోతాయి. మీరు మ్యాచ్ కన్సిడర్ చేశారనుకోండి, మీకు విల్ బి లూజింగ్ పాయింట్స్ పోయిన తర్వాత మీకు నష్టం జరుగుతుంది. అలా కాకుండా వరల్డ్ కప్లో ఆడండి. మీరు బయలేటరల్గా ఆడకండి. నేను కూడా ఒప్పుకోను, బయలేటరల్గా ఆడి మనం వాళ్ళతో క్రికెట్ ఆడడం వల్ల ఆ దేశానికి డబ్బులు రావడం, ఆ డబ్బులు వాళ్ళు మళ్ళీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఇన్వాల్వ్ చేయడం, లేదా అక్కడ వాళ్ళు హోస్ట్గా ఉంటే, మన ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వాళ్ళు హోస్ట్గా ఉన్నప్పుడు మనం గెలిచాం. బట్ అప్పుడు ఏంటంటే మనం పాకిస్తాన్ వెళ్ళి ఆడడానికి రిఫ్యూజ్ చేసాం. మనం ఈ ప్లేడ్ ఎట్ న్యూట్రల్. ఛాంపియన్స్ ట్రోఫీ జరగడానికి బోర్డు చర్చ జరిగింది. కానీ ఆ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత జరిగిన మన మీద పెహల్గామ్ అటాక్స్, వాళ్ళు దాంట్లో పాకిస్తాన్ పాత్ర అంతా జరిగిన తర్వాత ఏషియా కప్ ఇప్పుడు జరుగుతున్నారు. నేను ఐ నెవర్ సే దట్ మీరు పాకిస్తాన్లో మన గొడవలు ఉన్నాయి కాబట్టి అసలు ఆడొద్దని నేను ఎప్పుడు అనను. కానీ నాకు అర్థం కాని హిపోక్రసీ నాకు అర్థం కావట్లేదు. మామూలు అప్పుడేమో మీరు అలా అంటారు, అప్పుడు ఆవేశాలు విపరీతంగా వస్తాయి. ఇప్పుడు మీకు యాక్చువల్గా టోర్నమెంట్కి వచ్చేసరికి టోర్నమెంట్ జరిపేయాల్సిందే, పర్వాలేదు. మీకు లెజెండ్స్కి అయితే పర్లేదు, లెజెండ్స్లో డబ్బులు ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి అక్కడ రద్దు చేయండి. కానీ ఇక్కడ మాత్రం క్రికెట్కి వచ్చేసరికి బికాస్ సో మచ్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్. మీరు ఒకటి కాదు కదా, 2 గ్రూప్లో పెట్టారు. మళ్ళీ సూపర్ 4లో కూడా ఆ టోర్నమెంట్ అలా డిజైన్ చేశారు, మళ్ళీ ఇంకో ఇండియా పాకిస్తాన్ ఎన్కౌంటర్ ఉండేటట్టుగా. అండ్ వీలైతే ఫైనల్లో కూడా. సో మినిమం 2 ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఉండేటట్టుగా ఆ టోర్నమెంట్ని డిజైన్ చేశారు. దానివల్ల కాసుల పంట పండించుకుందాం. బ్రాడ్కాస్టర్ కావచ్చు, బీసీసీఐ కావచ్చు, లేకపోతే ఏషియా క్రికెట్ కౌన్సిల్ కావచ్చు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో మీకు ఒక స్టాండ్ మీద ఉండండి. నేను అనేది ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీ షుడ్ నాట్ ప్లే పాకిస్తాన్ ఇన్ మల్టీలేటరల్. బైలేటరల్గా నేను కూడా పూర్తిగా వ్యతిరేకం. బైలేటరల్గా వాళ్ళతో మనం ఆడడం అనేది చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు టెర్రరిస్ట్ నేషన్, వాళ్ళతో మనం ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు. కానీ మల్టీలేటరల్ ఆడాలి, తప్పదు. ఏషియా కప్ కూడా మల్టీలేటరల్ ఈవెంటే. కానీ దీంట్లో సేమ్ గ్రూప్లో ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం ఉంది? కేవలం మనీ కోసం మీరు మీ సెంటిమెంట్స్ అన్ని వదిలేసుకుంటారు. మనం చెప్పిన మాటలు వదిలేసుకుంటారు. మరి ఆవేశపడి చాలామంది మాట్లాడతారు కదా, వాళ్ళు ఇప్పుడు మాట్లాడరు. ఎందుకంటే అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఈ సోకాల్డ్ దేశభక్తులు బొట్లు గిట్లు పెట్టుకొని సనాతన ధర్మాన్ని బోధించేవాళ్ళు. నేను ఇలా చెప్తున్నట్టు ఏమనుకోకండి, అంటే జనరల్గా జరుగుతుంది కాబట్టి అంటున్నా. వాళ్ళు మామూలుగా అయితే చాలా ఆవేశం తీసుకుంటారు. కానీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం మీద ఈ టోర్నమెంట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఏషియా కప్కి ఎలాంటి పెద్దగా అబ్జెక్షన్ రాదు, ఏదో తూతూ మంత్రంగా అబ్జెక్షన్ చేస్తారు. సో ఇక్కడ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇది జరిపేస్తున్నారు, హ్యాపీగా జరిపేస్తున్నారు. మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి. మనీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే దీని మీద బోర్డుని దీన్ని కూడా రద్దు చేశారు. సో మీకు మీ సెంటిమెంట్స్, మీ రాజకీయాలు, మీకుండే రకరకాల ఫీలింగ్స్ ఇవన్నీ డబ్బుల దగ్గర వచ్చేసరికి అన్నీ మర్చిపోయి మీరు టోర్నమెంట్ జరిపించేస్తారు. సో ప్రభుత్వం కూడా దానికి ఓకే అంట. ఇది నాకు అర్థం. ఇండియన్ గవర్నమెంట్ చెప్పడానికి నాకు కొంత జస్టిఫికేషన్ ఉంది, ఐ అగ్రీ. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ పర్మిషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ పరంగా, ఇక్కడ పార్టీ కాదు, ఇంకా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇండియా 2030లో కామన్వెల్త్ గేమ్స్ జరపాలని, తర్వాత ఏషియన్ గేమ్స్ జరపాలని అనుకుంటున్నారు. వీలైతే ఒలింపిక్స్ కూడా హోస్ట్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మేము పలానా దేశంతో ఆడమని భీష్మించుకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీరు దేశంతో ఆడన్నారు, మనం వాటిని బిడ్ చేసేటప్పుడు మనకి అదొక క్వశ్చన్ మార్క్ మన మీద వస్తుంది. పాకిస్తాన్కి వీళ్ళు రిలేషన్స్ లేవు కాబట్టి ఇక్కడ వీళ్ళు జరపద్దని. అందుకే నేను గవర్నమెంట్ ఒప్పుకుంది, కరెక్ట్ ఒప్పుకున్నాను. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే సేమ్ గ్రూప్లో ఎందుకు పెట్టాలి?
నాకు ఇక్కడే అబ్జెక్షన్ వస్తుంది. సేమ్ గ్రూప్లో ఎందుకు పెట్టాలి? మీరు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే ఏం హెవెన్స్ విల్ నాట్ ఫాల్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ విల్ హ్యాపెన్ ఓన్లీ బికాస్ రెవెన్యూ ఇస్ ఇన్వాల్వ్. మనకు కూడా నాకేం పెద్ద ఇండియా పాకిస్తాన్తో మనం ఆడి ఏషియా కప్ గెలవాలి నాకేమీ ఆ కోరిక ఏం లేదు. మనం ఏషియా కప్ గెలవడానికి మనం ప్రయత్నం పాకిస్తాన్తో సూపర్ 4లోనో లేకపోతే మన చోట్ల ఆడాల్సి వస్తే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. బట్ సేమ్ గ్రూప్లో ఎందుకు పెట్టాలి? అక్కడ నా అబ్జెక్షన్. సేమ్ గ్రూప్లో పెట్టడం ఎందుకు? అది పెట్టరు అని చెప్పి అప్పట్లో మనం అనుకున్నాం. మనం అది కూడా దాని గురించి నేను అవాయిడ్ చేశాను. అప్పుడు చెప్పాను సేమ్ గ్రూప్ పెట్టద్దు, పాకిస్తాన్తో వీలైనంత వరకు అవాయిడ్ చేద్దాం ఆడడం మల్టీలేటరల్లో కూడా. కానీ సేమ్ గ్రూప్లో పెట్టి కాసుల పంట పండించుకుందాం కక్కుర్తి పడదామని అనుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అదొక్కటే నాకున్న అబ్జెక్షన్, అదొక్కటే, మరే అబ్జెక్షన్ కాదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో